ఆదిలాబాద్ జిల్లాలో బతుకమ్మ సంబరాలు అంబరానంటుతున్నాయి. పట్టణంలోని పలు చోట్ల అత్యంత వైభవంగా జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తన సతీమణి కంది మౌనా శ్రీనివాసరెడ్డితో కలిసి పాల్గొన్నారు. తిరుపల్లిలో పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొని తిరుపల్లి శారదాదేవి మండపం అనంతరం చించర్వాడ శారదాదేవి మండపాలను సందర్శించి స్థానికులు మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు అనుగుణంగా లయబద్ధంగా కథం కలిపారు. ఆయా మండపాల నిర్వాహకులు కంది శ్రీనివాసరెడ్డి దంపతులను ఘనంగా సత్కరించారు. కంది శ్రీనివాసరెడ్డి దంపతులకు శాల్వాతో సన్మానం చేయగలరు. మళ్ళొక్కరు జైన్ చేయరు ఎమ్మెల్యే గెలిచిరాలా ఆడతడి పనులన్నీ చేయాలి. మహిళా ఇప్పుడు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉన్నాము. మీరు అన్నట్టుగా నాకు ముందు ఇతరులు చెప్పినట్టుగా పద్మశాలి సంఘం అన్ని రంగాలల్లో ముందుకెళ్ళాలని, మరింతగా ఉన్నతిలోకి రావాలని ఎంతో కష్టజీవులు పద్మశాలి సోదరులు సోదరిమణులు కాయా కష్టం చేసుకొని రెక్కల కష్టం చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి సామాజిక వర్గం పద్మశాలి సోదరులు. మీరు ప్రభుత్వ ఉద్యోగాలలో కానీ ప్రైవేటు ఉద్యోగాలలో కానీ రాజకీయ, ఉపాధి, వైద్య, విద్య అన్ని రంగాలలో పద్మశాలి బిడ్డలు మరింత ఉన్నతి సాధించాలని, మీకు ఏ కష్టం వచ్చినా కూడా నేను కంది శ్రీనివాసరెడ్డిగా నేను తోడుగా ఉంటాను. నేను మన స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ SDFలో చూస్తే దాదాపుగా 25 లక్షలకు పైగా పద్మశాలి సంఘం యొక్క షెడ్లకి పెట్టడం జరిగింది. మీకు లెక్కలు శంకరయ్య గారు, ఆశమ్మ గారు ఉన్నారు, శంకరయ్య గారు ఉన్నారు. అంటే రకరకాల ఊళ్ళల్లో మార్కండేయ షెడ్లు కానీ లేదంటే మీ పద్మశాలి సంఘం చిన్న చిన్న రిపేర్లు కానీ భవిష్యత్తులో కూడా మీకు ఏ పని ఉన్నా కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఇంకా పద్మశాలి బిడ్డలకి మరింత సహకారాన్ని అందజేయడానికి నేను ఎల్లప్పుడూ ముందుగా ఉంటా. మీకు ఏ కష్టం వచ్చినా ఏ చిన్న పని వచ్చినా రండి తప్పకుండా. మీరు ఒక చిన్న ఫోన్ కాల్ చేసినా లేదంటే కనుక మీరు ఒక రాయబారం పంపినా తప్పకుండా మీకు అండగా ఉండడానికి నేను నిరంతరం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ పెద్దలందరూ కూడా రిటైర్ అయినటువంటి పెద్దలు, మిగతా సంఘం కుల పెద్దలు ఉన్నారు. అందరికీ కూడా శరణార్థులు. జై మార్కండేయ. మీ అందరి ఆశీర్వాదం మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ కష్ట సుఖాలలో మేము నిరంతరం భాగమవుతాం. మీకు ఏ చిన్న సమస్య వచ్చినా తోడుగా ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మూడవ సంవత్సరం జరుపుకోవడం కూడా మాకు చాలా సంతోషంగా. ఇలాగే ప్రతి సంవత్సరం ఇంకా 50 సంవత్సరాలైనా కానీ మనం ఇలాగే జరుపుకోవాలని, ఇలాగే కలిసికట్టుగా మనం నడవాలని కోరుకుంటున్నాం. మన శక్తి స్వరూపం అనేది ఈ దసరా నవరాత్రులలోనే మనం అందరికీ చాటి చూపించుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం నేను కూడా రావడానికి ట్రై చేస్తాను.